ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. ఆకాశరాజు మామట ఆ కన్నియ పద్మ నీకు అంగనయట, ఏడవు కొండల ఉండెదవట, పోకుండు నిజం ముదెల్పు మోహన రూపా. సత్య శివ సుందర రూపంతో ఆకర్షించే స్వామి వెంకటేశ్వర, నీవు ఏడు కొండలపైన వెలసి ఉన్నావని, పద్మావతీదేవి నీకు భార్య అని, ఆమె తండ్రి ఆకాశరాజు నీకు మామగారని, ఇలా నీ చరిత్రను వింటున్నాం. అయితే ఒక కథగా కనిపిస్తున్న ఈ చరిత్రలో కొన్ని పదాలను బట్టి, అంటే ఆకాశం, పద్మం, ఏడుకొండలు మొదలైన వాటిని బట్టి ఇందులో ఏదో అంతరార్థం, నీ నిజతత్వం ఉన్నట్లు అనిపిస్తోంది. ఆ శాశ్వత సత్యాన్ని తెలియజేయి స్వామి అని ప్రార్థిస్తున్నాం. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు భృగు మహర్షి పాదనేత్రాన్ని చిదిమి ఆయన అహంకారాన్ని తొలగించిన తరువాత లక్ష్మీదేవి కొల్లాపురానికి, శ్రీ మహావిష్ణువు ఏడుకొండలపైన వెంకటాచలానికి చేరుకున్నారట. అక్కడ స్వామి ఒక పుట్టలో ఎంతో కాలం ఉండి మొదటిసారిగా ఒక గొల్లవానికి కనిపించటం, తరువాత యశోదా అవతారమైన వకుళ మాత దగ్గరికి చేరడం, ఒకనాడు వేటకు వెళ్ళి పద్మావతీదేవిని చూడడం జరిగింది. ఆమె తండ్రి ఆకాశరాజు, తల్లి ధరణీదేవి. వారు సంతానం కోసం ప్రస్తుతం తిరుచానూరు ప్రాంతంలో యజ్ఞభూమిని సిద్ధం చేస్తూ ఉండగా బంగారు పద్మంలో ఒక ఆడ శిశువు లభించడం జరిగింది. ఆమె లక్ష్మీదేవి అంశతో జన్మించిన పద్మావతీదేవి. ఆ కన్యను తన కుమారుడైన శ్రీనివాసునికిమ్మని వకుళమాత కోరడం మొదలైన కథ అంతా సాగి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం వైభవంగా జరిగిందట. లక్ష్మీ నారాయణుల కళ్యాణ రూపమైన ఈ కథలో ప్రధానంగా భక్తులను అనుగ్రహించడం అనే భక్తి మార్గమే కనిపిస్తూ ఉన్నా, ఆయా పేర్ల ద్వారా జ్ఞాన మార్గాన్ని కూడా బోధిస్తున్నట్లు అర్థమవుతుంది. వైకుంఠాన్ని వదలి భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవి దేవుణ్ణి వదలి వచ్చిన జీవుడైతే, ఆమె తిరిగి భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నంలో బంగారు పద్మంలో పద్మావతీదేవిగా, అంటే హృదయ పద్మంలో కన్యగా అవతరించిందట. ఆమె తల్లి ధరణీదేవి, అంటే భూతత్వం, తండ్రి ఆకాశరాజు, అంటే దేవతత్వం, శూన్యంగా కనిపించే నాదతత్వం అన్నమాట. మూలాధారమైన భూమి, ప్రణవస్వరూపమైన ఓంకార స్వరూపమైన ఆకాశం, ఈ ఇద్దరి సహకారంతో హృదయ పద్మం క్రమంగా వికసించి అందులో ఉన్న కన్య జీవాత్మ 6 భూమికలను, షట్చక్రాలను దాటి 7వదైన సహస్రార చక్రాన్ని చేరుకోవడమే ఏడు కొండల మీద ఉన్న శ్రీనివాసుణ్ణి వివాహం చేసుకోవడం. ఇందులో కూడా ఒక గొప్ప రహస్యం కనిపిస్తుంది. మొదట స్వామివారే వచ్చి అమ్మవారిని చూడ్డం, తరువాత అన్ని ప్రయత్నాలు ఆయనే చేసుకొని తనలోకి చేర్చుకున్నాడు. కనుక భగవంతుని చూపు మన మీద పడేంత వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి అని తెలుస్తుంది. ఇది ఒక అనుభూతి. స్వామి ఏదో విధంగా, ఏదో ఒక సన్నివేశంలో మనల్ని రక్షించినట్లు, అనుగ్రహించినట్లు ఒక అనుభవం కలగడం అన్నమాట. ఆయన చూపు ఆ విధంగా మన మీద పడడం అంటే అది. ఆ తరువాత ఆయన మనల్ని వదలడు. మనం కూడా ఆయన చూపుతున్న కరుణను గుర్తిస్తూ క్రమంగా ఆయనే సర్వభారాన్ని వహిస్తున్నాడు అని గమనిస్తూ సాగితే అదే సర్వసమర్పణం అవుతుంది. ఏడు కొండలవాడు ఆ విధంగా మన సర్వభారాన్ని
వహించాలని, వహిస్తున్నట్లు మనకు అనుభూతి కలిగించాలని ప్రార్థిద్దాం. ఆకాశరాజు మామట, ఆ కన్నియ పద్మ నీకు అంగనయట, ఏడవు కొండల నుండెదవట, పోకుండు నిజము తెల్పు మోహన రూపా.